తూర్పు నియోజకవర్గంలో తిరుమల గారిని తూర్పు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పోరాట నాయకురాలు ఖచ్చితంగా జాగృతి అవసరం. కవితక్క గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం కవితక్క గారు చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలను చూసి, కవితక్క గారు మహిళల కోసం చేస్తున్నటువంటి పోరాటం చూసి ఈరోజు ఎంతోమంది మహిళలు ఈరోజు వరంగల్లో తిరుమల గారి ఆధ్వర్యంలో జాగృతిలో చేరడం జరిగింది. ఇక్కడ మహిళా అధ్యక్షురాలు ఉన్నటువంటి రూపల రాణి గారు ఏర్పాటు చేసినటువంటి జాగృతి సమావేశానికి ఈరోజు నేను ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉస్మా రాజు గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు కవితక్క గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి మాత్రమే ఈరోజు ఎంతోమంది మహిళా అక్క చెల్లెలు ఆకర్షితులై జాగృతులు చేరినందుకు చాలా సంతోషం. భవిష్యత్తులో ఇంకింత కవితక్క గారు ఇంకింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కూడా అందరూ కోరుకోవడం జరుగుతున్నది. కవితక్క గారు చేస్తున్నటువంటి ఈరోజు పోరాటాలను కూడా ఎన్నో జిల్లాల తిరిగి జనపాట కార్యక్రమంలో ఎన్ని ప్రశ్నలు లేవనెత్తి ఎన్నో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు వెంటనే సన్నద్ధమై వెంటనే ఆ సమస్యలు పరిష్కరించడం నాయకులందరూ కూడా గమనించడం జరుగుతుంది. అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరు పట్టించుకొని ప్రజా సమస్యలు ఈరోజు ప్రజాక్షేత్రంలో తిరిగి ఒక ప్రజా నాయకురాలకు ఒక సాధారణ మహిళగా తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వానికి నొక్కింపని చెప్పేసి ప్రభుత్వాన్ని గట్టిగా మందలించేసి ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందున్నటువంటి వ్యక్తి. ఈరోజు తెలంగాణ జాగృతి కాశ్మీర్ వరంగల్ జిల్లాలో ఈరోజు గిరిమాజిపేట కమ్యూనిటీ హాల్ దగ్గర సమావేశం జరిగింది. ఈరోజు మరిపల్లి మాధవి గారి ఆధ్వర్యంలో ఈ కల్వల తిరుమల గారికి తూర్పు కన్వీనర్గా ప్రకటించడం జరిగింది. ఆమె ఆధ్వర్యంలో 300 మందికి పైగా ఈరోజు జాగృతిలో జాయిన్ అవ్వడం జరిగింది. మహిళలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జనంపాట ప్రోగ్రాం స్టార్ట్ చేసిన మా కల్వకుంట్ల కవితక్క గారు మా అధినేత్రి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు వచ్చే ప్రభుత్వం సీఎంగా ఆమెను సీట్లో కూర్చొని అందరి మహిళల యొక్క ఆదర్శమూర్తిగా నిలవాలని అందరి మహిళల సమక్షంలో కోరడం జరుగుతుంది. అందరి పక్షాన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం.